హాయ్! హలో ఎవ్రీవన్. గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ. ఇదైతే హ్యాపీ మూమెంట్‌లో తీస్తున్న వీడియో అండి. మన ఛానల్‌లో 100 సబ్స్క్రైబర్స్ అయినారు. దానికోసం అయితే మనం స్వీట్ చేసుకుంటున్నాము. స్పెషల్ స్వీట్ అండి ఇది. ఈ స్వీట్ అయితే గుమ్మడికాయతో చేసుకుంటున్నాము. మామూలుగా పాయసాలు, పరమాన్నాలు చేసుకుంటారు కదా! అలా కాకుండా ఇది డిఫరెంట్‌లో చేస్తున్నాను. పెసరపప్పునైతే నెయ్యిలో మంచిగా వేయించుకుంటాను. పెసరపప్పు దాంట్లోకి గోధుమ రవ్వ అండి. దొడ్డు రవ్వ తీసుకుంటాను దీనికైతే. చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే. అండ్ హెల్తీ కూడా. ఇది గుమ్మడికాయ స్వీట్ కదా! చాలా హెల్తీ అండి. ట్రై చేయండి తప్పకుండా. మీకు కూడా నచ్చుతదండి. ఇంకా పెసరపప్పుని, గోధుమ రవ్వనైతే ఇంకా నేతిలో ఈ విధంగా బ్రౌనిష్ వచ్చే వరకైతే వేయించి పెట్టుకుంటాను. ఇంకా దీనికోసమైతే గుమ్మడికాయని చిన్న పీస్ కింద తీసేసుకొని, పీల్ అది తీసేసుకొనైతే తురుముకుంటాను. అంతవరకైతే దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే గుమ్మడికాయ తురుముకోవాలి కదా! దానికోసం అనేదైతే పక్కన పెట్టుకుంటాను వాటర్ అది ఏసేసి. మనం వాటరేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఎందుకంటే తొందరగా ఉడుకుతదండి. బాయిల్ అవ్వడానికి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటది. దానికోసమైతే ఇంకా తురుముకునే లోపైతే టైం పడతది కదా! అనేసైతే మనం వాటరేసి పక్కన పెట్టుకున్నాము. ఇంకా దాంట్లోకే గుమ్మడికాయనైతే తురిమిన గుమ్మడికాయని యాడ్ చేసుకుంటున్నాము. తురిమిన బెల్లాన్ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకుంటాము. ఇంకా దీన్నైతే స్టవ్ వెలిగించుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుంటాము. ఇంకా చాలా తొందరగా బాయిల్ అవుతదండి ఇది. ఈజీ ప్రాసెస్. చాలా టేస్ట్ కూడా ఉంటది. మనం ప్రతిరోజు తినే ఆహారంలో అయితే గుమ్మడికాయని కూడా యాడ్ చేసుకోండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేను చాలా సార్లు ట్రై చేస్తాను గుమ్మడికాయ తినడానికైతే. ఇంకా మామూలు గుమ్మడికాయతో కూడా స్వీట్ చేస్తాను. అది కూడా మీకు వేరే వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా నాకు మండే కదా అండి, మార్నింగ్ నుండి అయితే నేను ఒక పొద్దు విడవలే. నాకు ఫాస్టింగ్ అండి. దానికోసం అయితే వంట చేసుకుంటున్నాను. సింపుల్‌గా సొరకాయ ఫ్రై చేసుకుంటాను. ఇంకా అన్నం అది వండేసుకొని ఇంక ఈ స్వీట్‌తో అయితే దేవునికి నైవేద్యం పెట్టుకొని అయితే నేను ఒక పొద్దు ఇడుస్తానండి. ఇంకా నాకు 100 సబ్స్క్రైబర్స్ అయినందుకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇంకా ఈవినింగ్ టైంలో తెలిసింది కాబట్టి ఇంక అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో అయితే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ తోటైతే నేను ఇంకా ముందుకు వెళ్ళాలని, నా ఛానల్ గ్రో అవ్వాలనైతే ఆశిస్తున్నాను. చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి 100 సబ్స్క్రైబర్స్ అయినందుకైతే. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా మనం కర్రీ అయితే అయిపోతుందండి. కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాంట్లో కొంచెం నువ్వుల పొడిని యాడ్ చేసుకొని, కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాము. ఇంకా ఇది అయితే విజిల్స్ తీసిన తర్వాత పక్కన పెట్టుకున్నాం గదా! దాన్నైతే ఇంకా ఓపెన్ చేసుకొని క్యాప్ అది కాచి చల్లార్చుకున్న పాలనైతే చిక్కటి పాలను వేసేసుకుంటున్నాము. దాంట్లోనే ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకొని దీనికైతే తాలింపు పెట్టుకుంటాము. ఇంకా డ్రై ఫ్రూట్స్ తోటి తాలింపు పెట్టుకుంటే స్వీట్ అయితే కంప్లీట్ అవుతుందండి. మీకైతే ఈ స్వీట్ ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటా. చాలా బావుంటదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు ఎలాంటి హ్యాపీ మూమెంట్ అయినా కూడా దేవుడికైతే ప్రేయర్ చేసుకోవడం అయితే అలవాటండి. ఇంకా అందుకనేసి ఇంకా ఆ రోజు నాకు నాకేంటంటే మండే స్పెషల్ అండి. చాలా నమ్ముతాను నేను. మండే నాకు కొంచెం అచ్చొచ్చిన వారం అండి. దానికోసం అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే నాకు ఇష్టమైన మండే రోజు 100 సబ్స్క్రైబర్స్ అయినందుకైతే చాలా అంటే చాలా సంతోషమైతే అయిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఇంకా మీకు మాటల్లో చెప్తున్నా కానీ, నా ఫీలింగ్ అయితే ఆ రోజు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా మనం చేసుకున్న స్వీట్ అయితే దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టుకుంటున్నాను. ఆ రోజు ఫ్రూట్స్ అవి ఏం లేవండి. ప్రొద్దున నైవేద్యం పెట్టుకునే టైంలో కొంచెం ఫీల్ అయినా, అయ్యో! ఈరోజు ఏ పండు లేదే అనేసి. దానికోసం అయితే బెల్లం పుట్నాలని అయితే పెట్టుకున్నా మార్నింగ్ టైంలో. చాలా సంతోషం అనిపించిందండి. థ్యాంక్ యూ అండి అందరికీ. మామూలుగా అయితే కేక్ అది చేసుకోవచ్చండి. ఇంకా మండే కాబట్టి నేను చెయ్యలేదు. ఇంకెప్పుడైనా ట్రై చేస్తాను. ఇదైతే మన సబ్స్క్రైబర్స్‌కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.